హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. చూడండి, ఈ రోజు అయితే ఉండ్రాళ్ళ తద్ది. వినాయక చవితి ముందు రోజు తద్ది చేస్తాం కదా, తద్దండి. చూడండి, నేనైతే ఒక కప్పు బియ్యపు రవ్వ అండి, రవ్వ తీసుకోవాలండి. స్మూత్గా ఉన్న రవ్వ కుడుములు అయితే చేసేస్తున్నానండి. ఒక కప్పు ఉండి హాఫ్ అవుతే ఉన్నాయండి నాకు. చూడండి, ఇలా ఈ రోజు అయితే కుడుములు చేసుకోవాలి కదా. చూడండి, ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి. వినాయకుడికి చాలా ఇష్టమైనవి కదండి. 3 గ్లాసులు అయితే పోసుకున్నాం కదా. స్టవ్ అయితే వెలిగించేసుకొని శనగపప్పు అయితే పోసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంతా పోసుకోండి. నేనైతే హాఫ్ బౌల్ పోసుకున్నానండి. సాల్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, శనగపప్పు అయితే నానబెట్టుకున్న పప్పు వేసుకోండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికినాయండి. బాగా మరుగుతున్నప్పుడు రవ్వ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా తిప్పుతానే ఉండండి ఫ్రెండ్స్, దగ్గర పడేదాకా. వినాయకుడికి చాలా చాలా ఇష్టమండి. ఈ రోజు అయితే తద్ది కదా, అందుకని కుడుములు అయితే చేసుకోవాలండి కంపల్సరిగా. పర్ఫెక్ట్గా చూడండి, ఇలా అయితే దగ్గర పడిపోతుంది. బాగా గట్టిగా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే కొంచెం తడి చేసుకొని గట్టిగా అయిపోయింది కదా, చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. వాటర్ అన్నా తడి చేసుకోవచ్చు, వెన్నన్నా తడి చేసుకోవచ్చు, ఏదన్నా తడి చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా అయితే తడి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి కుడుములు అయితే. అన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. అన్నీ కూడా పెట్టేసుకోండి. 2 విజిల్లు అయితే రానివ్వాలండి కంపల్సరిగా. చాలా బాగా కుక్ అయిపోతాయి. ఆల్రెడీ కుక్ అయినవి ఇంకా తినే కొలది తినాలనిపిస్తుంది వినాయకుడికి అయితే. అందుకని ఇలా అయితే కుక్ చేసుకోండి. ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకుని 2 విజిల్ రానివ్వండి. అప్పుడు దేవుడి కాడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈరోజు తద్దు కదండి, వాయినం అందుకోనాకి పేరెంట్ వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకు కూడా పెట్టాలండి. దేవుడి కాడ కూడా పెట్టుకొని ఇలా అయితే ఉడికించేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో అయితే అడుగున వాటర్ అంటూ పోసుకోవాలండి కంపల్సరిగా. ఇలా అయితే పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని. చూడండి, బాగా కుక్ అయిపోయినాయి, పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్.